నోవాహు ఏం పొందాడంట? దేవుని కృప. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ సంవత్సరము మనము దేవుని యొక్క నడిపింపుతో వెళ్ళాలని, ఆయన ఆలోచనతో మనం ముందుకెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ కొత్త సంవత్సరం అడుగుపెట్టిన మనందరం కూడా మన హృదయాలు దేవుని వాక్యంతో మనం నింపుకుందాం. దేవుడు మీ పట్ల కలిగి ఉన్న గొప్ప ప్రేమను అనుదినము ఆస్వాదించండి, అనుదినము అనుభవించండి. రాత్రి అభిషేక్ మనతో మాట్లాడుతూ కృప అనేది దేన్ని సూచిస్తుందని చెప్పాడు? 5 వేళ్ళు. ఏం చూపిస్తుందంట? 5 ఫింగర్స్. అంటే నేను నీకు తోడై ఉన్నాను. ఏమై ఉన్నానని చెప్తున్నాడు దేవుడు మనకు. నేను నీకేమై ఉన్నాను? తోడై ఉన్నాను. ఈ 5 ఫింగర్స్ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ 2026 సంవత్సరం నా హస్తము అంటే నా కృప, నా హస్తము అంటే నా కృప మీకు తోడుగా ఉండబోతుంది, తోడుగా ఉంటుంది. అందరు చెప్పండి, దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. ఈ 2026 సంవత్సరం దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. చెప్పండి అందరూ. ఈ 2026 సంవత్సరం దేవుని కృప మనందరికీ తోడుగా ఉంటుంది. అయితే లేఖనాల్లో మనం చూసినప్పుడు 6వ అధ్యాయము 8వ వచనం, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఏం పొందుకున్నాడంట? కృప పొందుకున్నాడు. కృప పొందుకున్నాడు. దేవుడు మనందరికి కూడా ఈ సంవత్సరం, మన సంఘానికి, మన సంఘ బిడ్డలందరికీ దేవుడు ఏమిస్తున్నాడు? కృప. కృప. అందరు చెప్పండి గట్టిగా. కృప అంటే దేవుని హస్తం, గ్రేస్. దేవుని హస్తం మనందరికీ తోడై ఉంటుంది. దేవుని హస్తం మనందరికీ తోడై ఉంటుంది. మంచిది. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుడు వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు. అయితే మనమేం చేయాలి? మనమేం చేయాలి? మన హృదయాల్ని సిద్ధపరచుకోవాలి. మనం చేయాల్సిన పని వేరే ఏం లేదు. మన హృదయాల్ని దేవుని కోసం సిద్ధపరచుకోవాలి. ఆయన వాక్యము తీసుకుని, ఆయన వాక్యమును లోపల ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ, ఆయన వాక్యాన్ని మరలా 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 తలంచుకుంటూ, మాట్లాడుకుంటూ, ఒప్పుకుంటూ మన హృదయాల్ని సిద్ధపరచుకొని మనం ఉంటే దేవుని కృప మన జీవితాల్లో కార్యము చేస్తూ ఉంటుంది. ఎక్కడికి పోదు. ఆయన హస్తం మనల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోదు. ఆయన హస్తం పనిచేస్తూ ఉంది రాత్రి పగలు. ఒకవేళ నువ్వు పడుకొని ఉన్నా ఆయన హస్తం నీకు తోడుగా ఉంటూనే ఉంటుంది. నువ్వు మర్చిపోయినా ఆయన నిన్నెప్పుడు మర్చిపోడు. ఆయన హస్తం నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, మీ హృదయాల్ని సిద్ధపరచుకోండి. దేవుని వాక్యంతో సిద్ధం చేసుకోండి. అంత చెప్పండి, నా హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ఏంటిది మన హృదయాన్ని సిద్ధపరచుకోవడం అంటే? దేవుడు ఒక పక్క మనతో మాట్లాడుతున్నాడు. నోవాహుతో మాట్లాడినట్టు ఈ చివరి దినాల్లో దేవుడు అన్నాడు, మనుష్య కుమారుని దినాలు కూడా ఎవరి దినాల్లాగా ఉంటాయంట? లోతు దినాలు ఉన్నట్టు, నోవాహు దినాల్లో ఉన్నట్టు ఉంటాయంట. సేమ్ ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన.
నా దినాలు మీరు గుర్తించాలంటే నోహు దినాలు ప్రజలు ఎట్టున్నారో, లోతు దినాల్లో ప్రజలు ఎట్టున్నారో అట్లే నేను వచ్చే రాకడకు ముందు ప్రజలు ఉంటారు అని చెప్పాడు దేవుడు. కరెక్ట్గా ఇప్పుడు కూడా ప్రపంచం అలాగే ఉంది. ప్రపంచం మనం కాదండి, ఎవరు? ప్రపంచం నారు నాటుతూ, ఇల్లు కట్టుతూ, పెళ్ళాడుతూ, పెళ్ళికి ఇచ్చుచు బిజీగా ఉండిపోయారు. ప్రపంచానికి దేవుడు అని కానీ, మరణం తర్వాత రక్షణ అంటే మోక్షానికి, పరలోకానికి ఎలా వెళ్ళాలని కానీ, వారి ఆత్మ రక్షణ గురించి కానీ అసలు అలాంటి ఆలోచనే లేదు. తినడము, తాగడము, సుఖించడం. లోతు దినాల్లో ఉన్నట్టు, నోహు దినాల్లో ఉన్నట్టు. కానీ మనం సపరేట్. ఎందుకు మనము వేరు చేయబడ్డాం అంటే మనం నూతన సృష్టిగా మార్చబడ్డాం. ఏ సృష్టి అంట? మనం కూడా ఒకప్పుడు అలాగే లోకంలో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు యేసయ్యను నమ్ముకొని మనం లోకంలో నుండి వేరైపోయి దేవుని పిల్లలుగా మారాం. ఆమేన్. ఎలా అయ్యామంటే ఇప్పుడు మనం దేవుని పిల్లలుగా మారాం. కాబట్టి ఇక మన జీవితాల్లో ఎలా ఉండాలో ఈ మధ్యాహ్నం మనం నేర్చుకుందాం. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డగా మారిన తర్వాత మళ్ళీ లోకస్తుల్లాగే ఉంటే దేవుని కృప, దేవుని హస్తము నీ జీవితాల్లో ఎలా పనిచేస్తుంది కదా? నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. దేవుడు నీ కోసం అన్నీ చేశాడు. 1 కొరింథీ 1:31 ఆయన మూలంగా దేవుడు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచన ఇచ్చాడు. యేసుక్రీస్తు మూలంగా దేవుడు మనందరికీ ఏమి ఇచ్చాడంట? జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. అంటే దీనికోసం నువ్వేం చేయాల్సిన పని లేదు. ఒకవేళ నువ్వు పరిశుద్ధుడిని అవ్వాలనుకుంటే, వింటున్నారండి? పరిశుద్ధునివి నువ్వు అవ్వాలనుకుంటుంటే నీ బతుకంతా అనుకుంటూనే ఉంటావు, అవ్వవు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, అరే నాయన నువ్వు అవ్వవురా, నేనే నీకు ఇచ్చేస్తున్నా, తీసుకో. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు? నేనే నీకు ఇస్తున్నా. మనం ఏం చేస్తామంటే, నువ్వు ఎప్పుడు మారుతావురా, ఎప్పుడు మారుతావు అని అంటాడు అమ్మ నాయన. పిల్లల్ని ఏమంటారు? నువ్వు ఎప్పుడు మారుతావురా, ఎప్పుడు మారుతావు? మారడండి వాడు. ఎందుకంటే మారే శక్తి వాని దగ్గర లేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, దేవుడే తన ప్రేమను వాళ్ళకు, మానవులైన మనందరికీ ఇచ్చి, ఆయన జ్ఞానము, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయన విమోచన అందరికీ ఇచ్చేసి, దీన్ని తీసుకోండిరా బాబు, ఇది వేసుకోండి, మీరు ఇది వేసుకోండి అన్నాడు. ఆమేన్. చెప్పండి, ఇదేం చేయండి? వేసుకోండి. ఏంటిది? జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన ధరించుకోవాలి, వేసుకోవాలి పైన. నువ్వు వేసుకొని నువ్వు అలాగా నీ హృదయాన్ని సిద్ధపరచుకుంటా ఉంటే నీ జీవితము అలా మారిపోద్ది. ఆమేన్. నేను చెప్తుంది మీరు అలా ఆలోచించమని, అలా మాట్లాడుకోమని, అలా తలంచమని. నీకు నువ్వుగా చేయమంటే నువ్వు ఎప్పుడు చేయలేవు, నువ్వు ఎప్పుడు మారలేవు. కాబట్టి దేవుడు చెప్తుంది ఏంటంటే, దేవుడు ఆయన మూలంగా, ఒకసారి ఆ మాట చదవండి. 1 కొరింథీ 1:31. 1 కొరింథీ 1:31. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన. నీకు విమోచన వచ్చింది. అందరు చెప్పండి, నేను విమోచించబడ్డాను. అందరు గట్టిగా. యేసయ్య ఇచ్చేశాడు నీకు. చెప్పండి, యేసయ్య నాకు ఇచ్చేశాడు. నేను విమోచించబడ్డాను. ఇచ్చాడండి దేవుడు మనకన్నీ. అదే కృప, అదే దేవుని కృప అండి. ఆ రోజుల్లో, నోహు దినాల్లో ఎవడు దాన్ని తీసుకోలేదు. అరే రండ్రా బాబు, నేను మీ అందరి కోసం ఓడను సిద్ధం చేపిస్తున్నా, అందరూ దాంట్లోకి వచ్చేయండి, మీ ప్రాణాలు కాపాడేస్తానంటే ఎవడరా ఈడెవడరా పిచ్చోడు,
ఈ రోజుల్లో వర్షాలేంట్రా, తుఫాన్ ఏంట్రా, వరదలేంటి, ఇంత జలప్రయాణం రావడం ఏంటి, ఈయనకి మైండ్ పని చేయట్లేదు అని హేళన చేశారు. నోహు మాత్రం దేవుడు చెప్పిందే ఆలోచించుకుంటూ ఉన్నాడు. అలాగే చేస్తూ పోయాడు. ఒకరోజు దేవుడు అన్నాడు, నోహు, నువ్వు, నీ భార్య, నీ 3 కుమారులు, నీ 3 కోడళ్ళు లోపలికి వెళ్ళిపోండి అని చెప్పి లోపలికి పంపించేశాడు ఓడలోకి. బయట దేవుడు డోర్ వేసి దానికి కీ వేసేసాడు. ఇక వర్షం స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ వర్షం పడతా ఉంటే అందరూ సంబరంగా వచ్చి గంతులు వేశారు. ఓ, ఇదేందో కొత్తగా పడుతుంది. ఆ రోజుల్లో వర్షాలు లేవండి, వర్షాలు పడేవి కాదు. పూర్వము వర్షం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే నోవాహు నుంచే. అంతకుముందు భూమి మీద దేవుడు వర్షం చూడాల, మంచు పడేది. వర్షం పడుతుంటే ఇదేదో కొత్తగా ఉందే, బాగా జల్లులు పడుతున్నాయి, పైన పడుతుందని ఆనందించారు. నెమ్మదిగా ఇది పెరిగి పెద్ద ప్రవాహం అయిపోయింది. ఇల్లు నిండిపోతున్నాయి, ఊర్లు నిండిపోతున్నాయి. ఇంకా అర్థం కాలే, ఒరే మనకు ఆ పిచ్చోడు చెప్పింది జరుగుతున్నట్టుంది రోయ్ అనుకుంటున్నారు అందరు. ఎవరు చెప్పింది చెప్పండి? నోవాహు. దేవుని మాటలు చెప్పేవాళ్ళు ఈ లోకానికి ఎలా కనపడతారు? పిచ్చివాడిగా, ఎర్రివాడిగా కనపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు వచ్చి అందరూ డోరు కొడితే ఎవడికి అవకాశం లేదు. అందరూ ఆ జలప్రయంలో చచ్చిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు దేవుడు అన్నీ ఇచ్చాడు. దేవుడే మనకు జ్ఞానము, దేవుడే మనకు నీతి, దేవుడే మనకు పరిశుద్ధత, దేవుడే మనకు విమోచన. నీ నీతే, ఆయన నీతే? చెప్పండి. నీ నీతే, ఆయన నీతే? నీ పరిశుద్ధత, ఆయన పరిశుద్ధత? నువ్వు విమోచించబడతావా, ఆయన విమోచించాలా? చెప్పండి. నీ జ్ఞానమా, ఆయన జ్ఞానమా? కాబట్టి ఇప్పుడు మనందరి ఆయన జ్ఞానంతో పని చేయాలి. ఇప్పుడు ఆయన జ్ఞానంతో పని చేయాలంటే మనం కూడా నోహులాగా ఉండాలి. నోహుతో దేవుడు అంటున్నాడు, నోహు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు. నోహు దేవుని దగ్గర నుండి కృప పొందాడు. ఏం పొందాడంట? కృప పొందాడు. అయితే నోహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఇప్పుడు ఈ 2026 జీసస్ హోలీ చర్చ్ సంఘ సభ్యులందరికీ కూడా దేవుడు ఆయన కృపనిస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మన హృదయాల్ని సిద్ధపరచుకోవడమే. చెప్పండి. మన హృదయాల్ని సిద్ధపరచుకోవడమే. ఎట్లా సిద్ధపరచుకోవాలి? నీ హృదయంలో నీ తెలివి ఉంటుందే, అది తీసేసి దేవుని తెలివి పెట్టుకో. ఆయన పరిశుద్ధత, విమోచన, నీతి లోపల తీసుకో. నువ్వు రోజు చెప్పుకో, నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను యేసుక్రీస్తు ద్వారా విమోచించబడ్డాను. ఎన్ని చెప్పుకుంటా ఉండు. హల్లెలూయా. నీ మనస్సులో ఏమి తొందర అవసరం లేదు. నీ మనస్సులో కృప ఇచ్చాడు దేవుడు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని విశ్రాంతిగా ఉండడం. దేవుడు కృప ఇచ్చాడు. మనం ఇప్పుడు ఎలా ఉండాలంట? విశ్రాంతిగా ఉండాలి. అందుకే ఆయన పేరే విశ్రాంతి. ఎవరి పేరంటే నోవాహు పేరు. నోవాహు అనే పేరుకు అర్థమైందంటే విశ్రాంతి. అందరు చెప్పండి, నోవాహు పేరేంటి? గట్టిగా. నోవాహు అనే పేరుకు అర్థము ఏంటంట? విశ్రాంతి. ఎట్లా ఉంటాడు మనిషి? ఎట్లా ఉన్నాడు? చెప్పండి. ఎట్లా ఉన్నాడు? విశ్రాంతిగా ఉన్నాడు. గట్టిగా చెప్పండి, ఎలా ఉన్నాడు? గట్టిగా చెప్పండి, ఎలా ఉన్నాడు? గట్టిగా చెప్పండి, ఎలా ఉన్నాడు? ఎందుకు? ఆయన పేరు విశ్రాంతి. అందుకే ఉట్టి పేరే లేదు, లోపల కూడా ఏం కలిగి ఉన్నాడు? మనకు కూడా పేర్లు ఉంటాయి. ఏమని పేరు ఉంటుంది? దానియేలు అని ఉంటుంది, పేతురు అని ఉంటుంది, పౌలు అని ఉంటుంది. కానీ పేర్లు అన్నీ మనం అయ్యే పెట్టుకుంటాం, కానీ ఆ లక్షణాలు ఒకటి లోపల పెట్టుకోం. ప్రియమైన దేవుని పిల్లారా, ఈయన పేరే కాదు, మనిషి కూడా ఎలా ఉన్నాడు? విశ్రాంతిగా ఉన్నాడు.
అందుకే ఈ సంవత్సరం మనం కూడా ఏం నేర్చుకోవాలి చెప్పండి, గట్టి చెప్పండి. హల్లెలూయా. విశ్రాంతి అంటే పండుకొని నిద్రపోవడం కాదండి. అందరికీ ఏమర్థమైంది, ఏమి 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 ఏం తెలిసిందంటే విశ్రాంతి అంటే ఏం లేదు, ఏం పట్టించుకోకుండా ఉంటే సరిపోదు. అంటే విశ్రాంతి అంటే అర్థం ఎలా అయిపోయిందంటే శరీరానికి రెస్టు అన్నట్టు అర్థం చేసుకుంటున్నారు. విశ్రాంతి అనేది నీ హృదయానికి సంబంధించింది. దేంట్లో విశ్రాంతి కావాలంట? నీ హృదయంలో. ఇప్పుడు మనిషి పైకి కాముగా ఉన్నట్టే కూర్చున్నట్టే ఉంటాడండి, కానీ లోపల భయంకరమైన తుఫాన్లు లేస్తుంటాయి. ఏముంటాయి లోపల? భయంకరమైన భూకంపాలు, అలజడులు వస్తుంటాయి. ఏరా మనిషి బాగానే ఉన్నాడు కదా, నేను నిన్నే చూసా, ఎట్టున్నాడు? ఏమన్నా బాగున్నావా అంటే ఏమన్నాడు? బాగున్నా అన్నాడు. కానీ లోపల ఏముంది? లోపల అగ్నిపర్వతాలు. ఏమున్నాయి లోపల? అగ్నిపర్వతాలు. లోపల టెన్షన్, లోపల ఒత్తిడి, లోపల ఆందోళన, లోపల గలిబిలి, లోపల కలవరం, లోపల ప్రశాంతత లేని మనస్సు. ఆ సంగతి ఎట్లా, ఈ సంగతి ఎట్లా, దీని సంగతి ఎట్లా, దాని సంగతి ఎట్లా, అదేం చేయాలి, ఇదేం చేయాలి, ఇవన్నీ లోపల ఏం చేస్తున్నాయి? ఓ పెద్ద యుద్ధరంగమే ఉంది లోపల. మరి విశ్రాంతి ఉంటుందా అక్కడ? ఉందా అండి? చెప్పండి, ఉందా లోపల విశ్రాంతి? ఏం జరుగుతుంది లోపల? పెద్ద వార్, యుద్ధం. నెమ్మదిగా కూర్చోలేడు, నెమ్మదిగా మాట్లాడలేడు, నెమ్మదిగా పడుకోలేడు, నెమ్మదిగా అసలు ఉండనే లేడు. లోపల భయంకరమైన పోరాటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నీకు విశ్రాంతి కావాల్సింది నీ లోపల, నీ అంతరంగంలో. ఇవన్నీ, ఈ తుఫాన్లన్నీ తీసేయి, ఈ అలజళ్ళన్నీ తీసేయి, ఈ తొందరలు, గలిబిళ్ళు, భయాలు, ఆందోళనలు, కలవరాలు, సమస్యలు, భారాలు, ఇవన్నీ బయటికి తీసేయి. ఎట్టన్నా ఇవన్నీ? ఎట్లా పాస్టర్ గారు, ఎలా? నేను ఇవన్నీ నా జీవితంలో ఈ రియాలిటీగా ఉన్న సమస్యలేనండి, నాకున్న రియల్గా ఉన్న సమస్యలేనండి అవి. నేను వాటిని తీసేసుకుంటే ఎలా పోతాయి అవన్నీ? మరి నేను వాటికి ఏదో ఒక పరిష్కారం కనుగొనాలి కదా, నేను ఏదో ఒకటి చెయ్యాలి కదా, నేను ఏదో ఒకటి దానికోసం ప్రయత్నించాలి కదా, ఆలోచించాలి కదా, పని చేయాలి కదా. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు పని చేస్తానంటే నేను రెస్ట్ తీసుకుంటా. అర్థమవుతుందా? నువ్వు పని చేస్తానంటే నేనేం చేస్తా? రెస్ట్ తీసుకుంటా. ఒకవేళ నువ్వు రెస్ట్ తీసుకుంటా అంటే నేను పని చేస్తా. కాబట్టి ఇప్పుడు పని చేసేది ఆయన కోసం కాదండి. ఎవరి కోసం? మన కోసం మాట్లాడుతున్నాడు ఆయన. నేను ప్రయాసపడి భారం మోస్తున్నా, మీకు చాలా చాలా ఆలోచనలు, చాలా తొందరలు, చాలా గలిబిళ్ళు ఉన్నాయి, చాలా గందరగోళాలు ఉన్నాయి, చాలా ప్రశ్నలు ఉన్నాయి, నీ ముందు ఉన్న సమస్యలు ఏంటో నీకు అసలు అర్థం కావట్లేదు. అయితే నేను నీకు ఓ విషయం చెప్తాను, అవన్నీ పరిష్కరించడం నాకు తెలుసు. నువ్వు కామ్గా ఉంటానంటే నేనేం చేస్తాను? పరిష్కరిస్తా. వాటన్నిటికీ వాటన్నిటిని దారిలో పెడతాను, వాటన్నిటిని కుదుటపరుస్తాను, వాటన్నిటిని చక్కబెడతాను, వాటన్నిటిని బాగు చేస్తాను. అన్నీ నీకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నేను మారుస్తా. అయితే నువ్వు చేయాల్సిన పని నా విశ్రాంతిలో ఉండడం. చెప్పండి, ఎక్కడ ఉండాలంట? నేను చేయాల్సిన పని ఆయన విశ్రాంతిలో అంటే మనము ఇప్పుడే చదువుకున్నాం, ఇప్పుడే మాట్లాడుకున్నాం. దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకొని ఆ వాక్యాన్ని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, ఆరాధిస్తూ, ఆ వాక్యాన్ని మరలా తలంచుకుంటూ, మాట్లాడుకుంటూ, ఆ వాక్యంలో
ఆ ఆత్మీయ ఆనందంలో, ఆ సంతోషంలో నిమగ్నమై ఉండాలి. ఏముండాలంట చెప్పండి, ఏమై ఉండాలి? నేను మందిరానికి వస్తానన్నా, కానీ నువ్వేం మాట్లాడతావో నాకు అసలు బుర్రకే ఎక్కదు. ఎందుకంటే నా మనస్సు ఏం చేస్తూ ఉంది, పరిగెడతా ఉంది. అక్కడో టెన్షన్, ఇక్కడో టెన్షన్, అదే ఒక ఆందోళన, ఇదొక ఆందోళన, అదే ఒక బాధ, ఇదొక బాధ. నా మనసు అసలు ఉండట్లేదు అక్కడ. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు చూసుకుంటానంటున్నాడు వాటన్నిటిని. నీ మనస్సు ఆయన సన్నిధిలో పెట్టి ఆయన వైపు ఉంచి నువ్వు ఆయన్ను స్తుతించు. నీ హృదయాన్ని సిద్ధపరచుకో. నీ హృదయాన్ని ఏం చేయాలంట? సిద్ధపరచుకో. దేవుని ప్రేమలో, దేవుని కృపలో, దేవుని శక్తిలో, దేవుడు నీకు చేయబోయే కార్యాల్లో నువ్వేం చెయ్యి? ఆనందించు. చెప్పండి, ఏం చేయాలంట? ఆనందించు. పరిశుద్ధాత్ముడు నీలో వచ్చి ఉంటాడు, వాక్యం నీలో వచ్చి ఉంటుంది. కాబట్టి నీ సమస్య వచ్చి, ఏరా ఏంటి ఇంత ప్రశాంతంగా ఉన్నావు, నిన్నటిదాకా గలిబిలి అవుతున్నావు, గందరగోళం అవుతున్నావు, నేను ఆదివారం మందిరం పోయించిన దగ్గర నుంచి నువ్వేందో చాలా కూల్గా కనపడుతున్నావు, నేను పోయాను అనుకున్నావా? లేదు లేదు, ఏడున్నాను, నీతోనే ఉన్నా, నీ పక్కనే ఉన్నా అని సమస్య వచ్చి మాట్లాడింది అనుకో, లోపల నుండి నువ్వేం మాట్లాడాలి? ఇదిగో సమస్య, నువ్వు నిన్నటి వరకు నన్ను మోసం చేసావు, భయపెట్టావు, కానీ ఇప్పుడు నువ్వు నన్నేమి చేయలేవు, ఎందుకంటే నా దేవుడు నిన్ను చూసుకుంటా అన్నాడు. ఆమెన్. ఎవరు చూసుకుంటా అన్నారు? నా దేవుడు నిన్ను చూసుకుంటా అన్నాడు. నేనేమి ఇబ్బంది పడట్లేదు, ఎందుకంటే నా దేవుడు ఇమ్మానుయేలు, ఆయన నాకు తోడుగా ఉంటా అన్నాడు. నోహుకు దేవుడు కృప ఇచ్చినట్లు నాకు కూడా కృప, ఆయన శక్తిని ఇచ్చాడు. కాబట్టి నేను ప్రశాంతంగా ఉన్నాను, నిన్ను గూర్చి నేనేమి టెన్షను పడట్లేదు. చూద్దాం యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనం. చాలమ్మా. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 12వ వచనాన్ని అందరూ ఒకసారి చదువుదాం. 52, 12వ వచనం అందరూ ఒకసారి చదవండి. అందరు చదవండి. యెహోవా మీ ముందర నడుచును. హల్లెలూయా. దేవుడు నీకు ముందర నడుస్తాడు, దేవుడు నీ వెనక కాపలా ఉంటాడు. ఎంత మంచి దేవుడు అండి. యెహోవా నీ ముందర నడుచును, ఇజ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయను. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడండి. దేవుడు నీకు ముందర నడుస్తున్నాడు, నీకు వెనకాల ఆయన కావలి ఉంటున్నాడు. ఇద్దరు ఒక చోట కూర్చోవాలయ్యా. ప్రభాకర్ గారు ఇటు. దేవుడు నీకు ముందర ఉన్నాడు, దేవుడు నీకు వెనుకాల నీతో నడుస్తున్నాడు. అందరు చెప్పండి, దేవుడు నాకు ముందున్నాడు, దేవుడు నా వెనకాల నన్ను కాపాడుతున్నాడు, కాస్తూ ఉన్నాడు. ఆమేన్. ఎందుకు ఆయన నీకు ముందున్నాడు అంటే, ముందు ఎందుకు అంటే మార్గం సిద్ధం చేస్తున్నాడు. ఒక సైన్యము యుద్ధానికి వెళ్ళాలంటే ముందు కొంతమంది వెళ్ళి ఆ మార్గాన్ని రెడీ చేస్తారు. ఎందుకంటే శత్రువులు భూమిలో ఏం పెడతారు? బాంబులు పెట్టేసి ఉంటారు, బాంబులు పెట్టేస్తారు. వీడు తెలియక ఆ దారిలో పోయి కాలు పెడితే ఏమైపోద్ది? బ్లాస్ట్ అయిపోయి మొత్తం చనిపోతారు. కార్గిల్ యుద్ధంలో అలాగే జరిగింది. పాకిస్తాన్ వాళ్ళు ముందుగానే ప్లాన్తో ఏం చేశారంటే, మన సైన్యము అటు వస్తుందని చెప్పి అక్కడ మొత్తం బాంబులు పెట్టేశారు, భూమిలో పెట్టేసి పూర్తి చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు తెలియదు, దయ్యం ఎన్నో ప్లాన్లు నీ కోసం, ఊరులు, బాంబులు లేకుంటే ఉచ్చులు, నీకు ప్రమాదాలు సృష్టించడానికి ఎన్నో ముందు నీ కోసం పెట్టి ఉంటాడు. అయితే దేవుడు అంటున్నాడు,
నేను నీకు ముందుగా వెళ్ళి నీ మార్గమును సిద్ధపరుస్తాను. ఆమెన్ చెప్దామా? నీ ముందుగా వెళ్ళి నీకేం ప్రమాదం రాకుండా నేను సిద్ధపరుస్తాను. నీ వెనక నుంచి ఎవడు నీ మీదకి దొంగచాటుగా వచ్చి నీ మీద దాడి చేయకుండా నీ వెనకాల నేను నీకు ఏం చేస్తాను? కావలి కాస్తాను. ఎంత మంచి దేవుడు అండి. నిన్ను గూర్చి చెప్తున్నాడు. అందరు చెప్పండి, నన్ను గూర్చి చెప్తున్నాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం చేస్తాడంట? ఎట్లా అంట? నీకు ముందు మార్గం సిద్ధం చేస్తాడు, నీ వెనకాల నిన్ను కాపు కాస్తూ ఉంటాడు. దేవుడికి తెలుసండి నిన్ను నువ్వు రక్షించుకోలేవని. దేవుడికి తెలుసు నీ వల్ల కాదని. మనల్ని మనం రక్షించుకోలేము. మనల్ని రక్షించాలంటే ఆయన మాత్రమే. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆయనను విశ్వసించాలి, మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. అదే మనకిప్పుడు కావాలి. ఎట్లా చేయాలన్న భయమవుతుంది. ఏమి వస్తాయో, ఏ పరిస్థితులు వస్తాయో అర్థం కావట్లేదు. అదే నీ హృదయాన్ని సిద్ధపరచుకో. దేవుడు నీకు ముందుగా వెళ్ళి మార్గమును సిద్ధపరుస్తాడు. నీ వెనక కాపలా ఉండి నిన్ను కాస్తూ ఉంటాడు. నాకు ఇప్పుడు భయం లేదండి, ఎందుకంటే నా దేవుడు నాతో ఈ మాట చెప్పాడు. నేను సురక్షితంగా ఉండలేనని, నాకు ఆయన లేకపోతే భద్రత లేదని నాకు అర్థమైంది. కాబట్టి ఆయన నాకు ముందును ఆయన నాకు వెనుకను ఉన్నాడు. కాబట్టి ఆయన నన్ను కాపాడుతున్నాడు అని చెప్పి ఇప్పుడు మన హృదయాన్ని ఏం చేసుకోవాలి? విశ్వాసంతో సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. అందరూ చెప్పండి, హృదయాన్ని సిద్ధపరచుకోవాలి గట్టిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాస్ట్ ఇయర్ మన వాగ్దానం ఏంటి? ద ఇయర్ ఆఫ్ హిస్ రెస్టోరేషన్. నెక్స్ట్ సండేకి మన కొత్త వాగ్దానము వచ్చేస్తుందండి. మన కొత్త వాగ్దానం ఏంటో తెలుసా? ఎంతమందికి ఆశగా ఉంది తెలుసుకోవాలని? ఎంతమందికి ఆశగా ఉంది? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ సంవత్సరం మొత్తానికి దేవుడు మనకి ఇవ్వబోయే థీమ్, ఒక దేవుని ఉద్దేశం, ఒక దేవుని ప్రణాళిక. లాస్ట్ ఇయర్ రెస్టోరేషన్ ఇస్తానన్నాడు. చాలామంది జీవితాల్లో రెస్టోరేషన్ జరిగింది, నా జీవితంలో కూడా. ఆ వాగ్దానము మన సంఘాన్ని మొత్తానికండి, జీసస్ హోలీ చర్చ్ మినిస్ట్రీ వాళ్ళందరికీ ఆ వాగ్దానం చెందింది. అది అయిపోలేదండి రెస్టోరేషన్, అది కంటిన్యూ అవుతుంది. దాని మీద ఇంకొక వాగ్దానము తోడవుతుంది. ఆ వాగ్దానాన్ని చెప్తాను ఈరోజు మీకు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాస్ట్ ఇయర్ వాగ్దానం ముగిసిపోలేదు. లాస్ట్ ఇయర్ వాగ్దానం వస్తూనే దానికి ఇంకొక వాగ్దానము 2026 ఇప్పుడు తోడవుతుంది. దాన్ని నేను ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. చివరిలో నేను మీతో చెప్తాను ఈ సంవత్సరం మన వాగ్దానం. ఇంకో మాట చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఇక్కడ మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆయన మానవాళిపై మొదటి ఆశీర్వాదము, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి. అందరూ చెప్పండి, ఫలించండి, అభివృద్ధి చెందండి. ఫ్రూట్ఫుల్, మల్టిప్లై. ఏమంటున్నాడు? ఫ్రూట్ఫుల్, మల్టిప్లై. ఫలించండి, అభివృద్ధి చెందండి. దేవుడు మానవాళికి ఇచ్చిన వాగ్దానం అండి అది. స్టార్టింగ్లో మనుషులకి దేవుడిచ్చిన వాగ్దానము ఫ్రూట్ఫుల్, ఫలించండి. రెండవది మల్టిప్లై, అభివృద్ధి చెందండి. చెప్పండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనల్ని ఫలించాలి. ముందు చెప్పండి, మళ్ళీ ఒకసారి
మళ్ళోసారి ఫ్రూట్ఫుల్, నేను చెప్పింది చెప్పండి. ఫ్రూట్ఫుల్ మల్టిప్లై కాదు, ఫస్ట్ ఫ్రూట్ఫుల్. ఫ్రూట్ఫుల్ మల్టిప్లై, ఫ్రూట్ఫుల్ మల్టిప్లై. ఫలించండి, అభివృద్ధి చెందండి. ఫలించండి, అభివృద్ధి చెందండి. హల్లెలూయా. అభివృద్ధి, మల్టిప్లై, మల్టిప్లై. నీవు ఫలించాలని, అభివృద్ధి చెందాలని దేవుడు కోరుతున్నాడు. సరే సరే పాస్టర్ గారు, మరి దేవుడు చెప్పాడు కదా, ఇంకా ఇక్కడి నుంచి నేనేం చేస్తానంటే ఒక మంచి ప్లాన్ తయారు చేసుకుంటా, మంచి ఒక ఏమంటాము, ఒక విజన్, లేకపోతే ఒక ఏదైనా ఒక ప్లాన్ పెట్టుకొని నేను ఫ్రూట్ఫుల్గా మల్టిప్లై అవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా, ఇక ప్రారంభిస్తా. 2026లో నేను అవ్వడానికి ప్రారంభిస్తా. దేవుడు అన్నాడు, బాబు నువ్వేం ప్రయత్నం చేయకురా నాయనా. దేవుడు ఏమంటున్నాడు చెప్పండి, నువ్వేమి చేయవాకు. నువ్వేదన్నా చేయడానికి పోతేనే ఏమొస్తుంది, సమస్య వస్తుంది. ఎందుకంటే నువ్వు చేయాలని పోతావు, ఒకటి చేయాలని పోతావు, ఇంకోటి చేస్తా. నువ్వు ఫ్రూట్ఫుల్గా ఉండాలనుకుంటావు, మల్టిప్లై అవ్వాలనుకుంటావు. నువ్వు ఫ్రూట్ఫుల్ కాదు, మల్టిప్లై కాదు. ఫ్రూట్లు పోతాయి, మల్టిప్లై కాదు, మైనస్లు అవుతాయి. ఏమవుతాయి చెప్పండి? ఎందుకు? నువ్వు నేను చేస్తే అంతే అవుతాయండి. అర్థమవుతుందా నీకు? నువ్వు నేను చేస్తే ఏమవుతుంది? మల్టిప్లై కాదు, ఏమవుతుంది? మైనస్. చెప్పండి, అభివృద్ధి వస్తుందా లేకుంటే ఉన్నవి కూడా పోతాయా? చెప్పండి, అభివృద్ధి వస్తుందా, ఉన్నవి కూడా పోతాయా? చెప్పండి, గట్టి చెప్పండి. ఎవరు చేస్తే? మనం చేస్తే. కానీ ఆయన చేస్తే అలా ఉండదు. అందుకే ఆయన ఏమంటాడంటే, బాబు నువ్వేం చేయకురా, నువ్వేదన్నా చేస్తానంటేనే నా భయం, నువ్వేదన్నా చేస్తానంటేనే నా భయం. పౌలు అంటాడు, నేను మిమ్మల్ని గూర్చి భయపడుతున్నా, నాకు భయం వేస్తూ ఉంది. ఎందుకంటే అవ్వను మోసం చేసినట్టు సాతాను మిమ్మల్ని కూడా మోసం చేస్తాడేమోనని. నువ్వు ఏదన్నా చేస్తానంటే అదే భయం. ఎందుకంటే నువ్వు చేయలేకపోగా ఉన్నది కూడా పోద్ది. అర్థమవుతుందా మీకు? నువ్వు చేస్తానంటావు, అది చేయలేవు. సరే, చేయకపోతే చేయకపోయినావు అని వదిలేస్తే ఓకే పర్లేదు, కానీ ఆ ఉన్నది కూడా ఏమైంది? పోతుంది. అందుకే ఇప్పుడు దేవుడు మనకిచ్చే సలహా ఏంటి? దేవుడు మనకిచ్చే ఆలోచన ఏంటి? నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నా విశ్రాంతిలో ఉండు. హల్లెలూయా. ఏమంటున్నాడు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏంటండి విశ్రాంతి అంటే? ఏంటి? దేవునితో సహవాసం లేకుండా, ప్రతిరోజు దేవునితో సహవాసం లేకుండా ప్రార్థన లేదు, వాక్యం లేదు, మందిరం లేదు, దేవుని సహవాసం లేదు. ఈ వదిలేసి దానెంట పరిగెత్తడం, దీనెంట పరిగెత్తడం, దానికోసం ఆలోచన చేయడం, దీనికోసం ఆలోచన చేయడం. ఇక నీ బిజీ ఇంకా ఎవడికి ఉండదు. నీ బిజీ ఎవడికి ఉండదు. నీ ఫోన్ ఉన్నంత బిజీ ఇంకో సీఎం ఫోను, పిఎం ఫోన్ కూడా ఏం చేయదు, బిజీగా ఉండదు. నువ్వు 24 గంటలు దేంట్లో ఉంటావు? వెతికే పనిలోనే ఉంటావు. ఆడికి పరిగెత్తి, ఈడికి పరిగెత్తి, అది చేసి, ఇది చేసి, ఆలోచన చేసి, ఇవన్నీ చేసి లాస్ట్కి మిగిలేది ఏంటంటే, ఫ్రూట్ఫుల్ అవుతుందా, మల్టిప్లై అవుతుందా అంటే ఫ్రూట్ఫుల్ లేదు, ఫలాలు లేవు, అభివృద్ధి లేదు, మైనస్. అయితే దేవుడు మనకు చెప్తున్న ఆలోచన ఏంటంటే, నువ్వు నా విశ్రాంతిలో ఉండు, నువ్వేం చేయొద్దు, నువ్వు నాలో ఆనందించు చాలు. నువ్వు నాలో ఏం చెయ్యి చెప్పండి, నువ్వు నాలో ఏం చెయ్యి? ప్రతిరోజు ఉదయాన్నే లేచి దేవుణ్ణి వెతుకు, దేవుణ్ణి స్తుతించు, దేవునితో సహవాసం చెయ్యి. నీకేదైతే డ్యూటీ ఉందో, నీకేదైతే ఒక పని ఉంటుంది కదండి, ఆ పని నమ్మకంగా చేసుకో. దాని మీద ఓవర్ టైంలో ఏం అవసరంలా. ఏం టైంలో?
చెప్పండి, గట్టిగా చెప్పండి. ఓవర్ టైంలో అవసరంలా. ఓవర్ టైం పని చేసి నువ్వు ఓవర్ టైం చేసి లాస్ట్కి ఈ మిషన్కి ఏం పెట్టాలి? మళ్ళా ఓవర్ టైం పనిచేసిన మిషను ఇంజను ఏమైంది? తొందరగా బోరుకు వస్తుంది కదండి. దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? షెడ్డుకి. ఆడ షెడ్డుకి తీసుకుపోతే ఆ మెకానిక్ అన్ని చెక్ చేసి దీంట్లో అది పాడైంది, ఇది పాడైంది, ఇది పాడైంది. ఎందుకు ఇవన్నీ పాడాయి? ఓవర్ టైం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అంటాడు, నీవు నా విశ్రాంతిలో ఉండవు. విశ్రాంతి అనగా నీ హృదయాన్ని సిద్ధపరచుకొని దేవునితో అనుదినము ఆనందించు, దేవునిలో ఆనందించు, దేవునితో సహవాసం చేయి, దేవుణ్ణి మహిమపరచు, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో, అనుదినం ధ్యానించు. నువ్వు చేస్తున్న పని అది నీకున్న పని, దానిలో నువ్వు నమ్మకంగా చేసుకుంటూ పోచాలు. దేవుడు నీకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచన అయ్యాడు. కాబట్టి దేవుడే నీ కోసం ముందు వెళ్ళి అన్ని ప్రిపేర్ చేస్తున్నాడు. నీ వెనక ఉండి నీకు ప్రొటెక్షను ఇస్తున్నాడు. నీ ముందు మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు, నీ వెనక నిన్ను కాపలా కాస్తున్నాడు. నువ్వు ప్రశాంతంగా ఆయనలో ఆనందిస్తూ ఉండు. దేవుడే నీ జీవితంలో కార్యము చేస్తాడు. ఇప్పుడు చూద్దాం ఇంకొక మాట. అందుకే దేవుడు మనలందరినీ మన హృదయాల్ని ఎలా ఉంచుకోమంటున్నాడు? ప్రశాంతంగా ఉంచుకొని దేవుని ఆత్మచేత నడవండి. అందరు చెప్పండి, నా హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుకొని దేవుని ఆత్మచేత నేను నడవాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో మాట మనం చూద్దాం. ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది. చూడండి, మళ్ళొకసారి ఇదే మాట అంటాడు. ఎవరిని ఆశీర్వదించి? నోవాహు కుమారులని. దేవుడు ఫస్ట్ ఆదాముని సృష్టించినప్పుడు ఈ మాట చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది, ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. నువ్వు ఫలించు, అభివృద్ధి పొందు, ఫ్రూట్ఫుల్, మల్టిప్లై. కానీ ఆదాము ఆ మాట విని దేవునిలో ఆనందించే ఆలోచనలో లేడు. ఎందుకంటే ఆదాము తన సొంత ఆలోచనలోకి వెళ్ళిపోయి, భార్య ఏమో ఆమె సొంత ఆలోచనలోకి వెళ్ళిపోయి వీళ్ళ జీవితాలు విచ్ఛిన్నమైపోయాయి. సరే, ఇప్పుడు ఇంకొక ఆయన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన పేరేంటి? నోవాహు. ఆ పేరుకి అర్థమైంది? గట్టి చెప్పండి, గట్టిగా. విశ్రాంతిలో ఉండే మనుష్యుడు నా మాట విని నేను చెప్పినట్టుగా ఆలోచిస్తాడు, నేను చెప్పినట్టుగానే నడుచుకుంటాడు, నేను చెప్పినట్టుగానే ఉంటాడు, నేను చెప్పినట్టుగానే వెళ్తాడు. చుట్టూ 100 మంది మాట్లాడిని తన పద్ధతి మార్చుకోడు, తన ఆలోచన మార్చుకోడు, తన విధానాన్ని మార్చుకోడు. నేను ఏం చెప్పానో అది ఖచ్చితంగా అదే ఆలోచనలో, అదే మాటలో, అదే తలంపులో, అదే దృష్టిలో, అదే విధానంలో ఉంటాడు. చెప్దామా గట్టి హల్లెలూయా? చెప్దామా హల్లెలూయా? గట్టిగా 100 మంది చెప్పని, ఊరంతా చెప్పని, పొర్రపాటును కూడా వాళ్ళ మాట తీసుకోడు. ఏ మాట తీసుకుంటాడు? నేనేం చెప్పానో దివారాత్రాలు దాంట్లోనే ఉంటాడు. ఎంతమంది అవమానించారండి ఆయన్ని, ఎంతమంది హేళన చేశారండి, ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడారండి. ఎవడరా నువ్వు పోయి పడవ కట్టుకుంటేది కాక మమ్మల్ని కూడా రమ్మంటావు? మా జ్ఞానం లేదా, తెలివి లేదా? నీకంటే జ్ఞానం లేదు, తెలివి లేదు అని ఎన్ని మాటలు మాట్లాడారో. ఏ మాట కూడా తీసుకోలేదండి. దేవుడు చెప్పిన మాటనే పట్టుకున్నాడు. ఓడను సిద్ధం చేసుకుంటున్నాడు. రోజు పని చేసుకుంటూ వస్తున్నాడు. సాయంకాలం కొంత టైంలో తన కుటుంబం, తను, పిల్లలందరూ కలిసి చక్కగా దేవుడు చెప్పినట్టు ఓడ ఆయన ప్లాన్ ప్రకారం కట్టుకుంటా పోతా ఉన్నాడు. ఎంతమంది మాట్లాడినా ఆయన మైండ్ డైవర్ట్ అవ్వలేదు. ఆయన మనసు మారలేదు. అందరూ చెప్పండి, మనసు మారలేదు.
గట్టిగా చెప్పండి, గట్టి చెప్పండి. నువ్వు ఈ నుంచి ఇంటికి పోయినాక నలుగురు ఎవరన్నా ఏదన్నా మాట్లాడారనుకో నిన్ను కూర్చి, ఇంకా నీ మనసు ఏమైపోద్ది? ఇప్పుడు దాకా సంకలు ఎగిరేసి అబ్బో పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పాడు ఈ అనుకుంటా ఇంటికి వెళ్తావు. రారా నువ్వు ఇంటికి రా, నేను రెడీగా ఉన్నానని దయ్యం ఆడ నలుగురిని ఏం చేసి ఉంటాడు, రెడీగా పెట్టి ఉంటాడు. ఆ నలుగురు ఆపోజిట్గా పరిస్థితి ఆపోజిట్గా కనపడేసరికి ఏమైపోయా, ఈ వాక్యం మొత్తం జారిపోయి మొత్తం బయటికి పోయి ఆ దరిద్రాన్ని అంతా ఏడికి తెచ్చుకుంటున్నావు లోపలికి. నీ పిల్లల గురించి టీచర్ చెప్పగానే, నీ భర్త గురించి పక్కనోడు చెప్పగానే, నీ సమస్యల గురించి నీకు కనపడగానే, డాక్టర్ ఒక రిపోర్ట్ ఇవ్వగానే, లేకుంటే ఏదో గల్లిబిలి ఒక సమస్య నీ ముందు వచ్చి పడగానే ఇక ఈ హృదయంలో విశ్రాంతి పోతుంది, హృదయంలో విశ్రాంతి పోతుంది. గలిబిలి వచ్చేస్తుంది, గందరగోళం వచ్చేస్తుంది, కలవరం వచ్చేస్తుంది. కానీ నోహుకు అది ఏమీ లేదండి. ఆయన పేరేంటి? గట్టిగా గట్టిగా హల్లెలూయా. అందుకే నోహు పిల్లలతో కూడా దేవుడు చెప్తున్నాడు, నోహు పిల్లలతో ఇది రెండోసారి దేవుడు మీరు ఫ్రూట్ఫుల్ మల్టిప్లై అవ్వండి అంటున్నాడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవసారి జలప్రలయం అయిపోయినాక మానవులందరినీ తుడిచేశాడు. ఇంక అప్పుడు అందరూ పోయారు. మొదటిసారి ఆదాము అవ్వలు ఇద్దరే ఉండేవాళ్ళు. మొత్తం అందరినీ తుడిచేసి ఇప్పుడు 8 మంది అయ్యారు. మొత్తం అందరూ వెళ్ళిపోయారు. ఎంతమంది ఉన్నారు? 8 మంది. ఆదాము, ఆయన భార్య, ఆయన 3 కొడుకులు, 3 కోడళ్ళు, 8 మంది. ఈ 8 మందితో చెప్తున్నాడు దేవుడు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి. హల్లెలూయా. ఫలించి అభివృద్ధి చెందడానికి రహస్యం ఏంటంటే, నీ మనస్సు, నీ ఆలోచనలు ఎప్పుడు కూడా నీ చుట్టూ ప్రపంచంతో సంబంధం కలిగి ఉండకూడదు. నీ మనస్సు, నీ హృదయము దేవునితో, వాక్యముతో మాత్రమే సంబంధం కలిగి ఉండాలి. అందరూ చెప్పండి, దేవునితో, వాక్యముతో, పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి ఉండాలి. మిగతా చెప్పండి, మిగతా నా చుట్టూ ఉన్న ప్రపంచంతో నాకు సంబంధం లేదు. నేను వేరు, అది వేరు. నేను నూతన సృష్టి, అది పాతది. నేను దేవుని బిడ్డను, అది నాకు సంబంధమైంది కాదు. ఇదే ఆలోచనతో ఉండాలండి, ఇదే మనసుతో నీవు ఉండాలి, ఇదే తలంపుతో ఉండాలి. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ప్రభును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదని. ఆయన తల్లి పరిచారకుల్ని చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. హల్లెలూయా. మరియమ్మ ఒక మంచి సలహా మనకు కూడా చెప్తుందండి ఈ మధ్యాహ్నం. మరియమ్మ అక్కడున్న పెళ్ళిలో ఉన్న ఆ పెళ్ళింటి వాళ్ళకి చెప్పింది ఒక మంచి సలహా. ఆ పెళ్ళింటి వాళ్ళందరికీ ఒక మంచి సలహా చెప్పింది. ఏమొద్దు బాబు, ఆయన మీతో ఏం చెప్తాడో అది మాత్రం చేయండి చాలు, ఇంకా వేరేది ఏం చేయకండి. పక్కన వాళ్ళు చెప్పండి, వేరేది ఏం చేయగాకు, ఆయన ఏం చెప్పాడు అదే చెయ్యి. చెప్పండి మీ పక్కన వాళ్ళకి. వేరేది చేస్తేనే దరిద్రం. నువ్వు ఊరిలో ప్రతి ఒక్కడు చెప్పింది చేస్తావు, ఒకటి మాత్రం చెయ్యవు. ఏందది? దేవుడు చెప్పింది. అందుకే నీ బతుకు ఫ్రూట్ఫుల్ లేదు, మల్టిప్లై లేదు. మరియమ్మ వాళ్ళతో చెప్తా ఉంది, మీకు ఇక్కడ కొరత ఉంది, మీకు ఇక్కడ చాలా అవసరత ఉంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.
500 మంది వస్తారని మీరు వంటలు రెడీ చేస్తే ఎంతమంది వచ్చారు? 1000 మంది వచ్చారు. 1000 మంది వచ్చారు. 500 మందికి చేస్తే ఎంతమంది వచ్చారు? 500 మంది తినేసరికి ఏమైపోయింది? మొత్తం ఖాళీ అయిపోయింది. ఇంక ఈ 500 మందికి ఏడదేవాలి? వీళ్ళకు కాళ్ళు పని చేయట్లేదు, చేతులు పని చేయట్లేదు, బుర్ర పని చేయట్లేదు. ఏం చేయాలో అందరూ గలిబిలి గలిబిలి గలిబిలి, ఈడి చెవిలో వాడు, వాడి చెవిలో ఈడు, ఈడి చెవిలో వాడు మాట్లాడుతూ ఉన్నారు. మరేమో చూసింది. ఏంట్రా బాబు, ఏంటి ఆలోచన, ఏంటి టెన్షన్? ఏం లేదండి, మేము 500 మంది వస్తారని అన్నీ రెడీ చేసాము. ఎంతమంది వచ్చారు? 1000 మంది వచ్చారండి. మొత్తం అయిపోయింది. ఇప్పుడేమో సగం మంది ఉన్నారు. ఇంకెంతమంది ఉన్నారు? సగం మంది ఉన్నారు. ఎక్కడి నుంచి పెట్టాలి? అరే సరే, నేను ఒక ఆలోచన చెప్తాను మీకు. ఏం చెప్తాను? ఒక ఆలోచన చెప్తాను. ఇంకా మీరు ఏం ఆలోచించకుండా ఆయన దగ్గరికి పోండి. ఎవరి దగ్గరికి పోండి? ఆయన దగ్గరికి పోండి. ఆ వివాహంలో ఎవరున్నారు? యేసు ఉన్నాడు. చెప్పండి, ఆ వివాహంలో ఎవరున్నారు? యేసు ఉన్నాడు. గట్టిగా చెప్పండి, ఆ వివాహంలో ఎవరున్నారు? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. 2026లో 2026 గట్టిగా 2026 హల్లెలూయా. ఎవరున్నారు అక్కడ? ఎందుకు? యేసు నిన్న, నేడు, రేపు, యుగాయుగములకు ఏకరీతిగా ఉన్న దేవుడు. అందరు చెప్పండి, ఉన్న దేవుడు. గట్టిగా చెప్పండి, ఇట్లా చెప్పండి, ఉన్న దేవుడు. గట్టిగా చెప్పండి, ఉన్న దేవుడు. గట్టిగా చెప్పండి, ఉన్న దేవుడు. నాతో ఉన్న దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు, నాతో ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆమె చెప్పిందండి వాళ్ళకి. వారి మనసు అర్థమైపోయింది వాళ్ళకి. ఇంకా వేరే ఏం చేయలేం. ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి పోదాం. పోయారు. ఆయన అన్నాడు ఇంకా వేరే ఏం సలహా వద్దు, ఆయన ఏం చెప్తే అది చేసుకుంటూ పోవడమే. ఆయన అన్నాడు, ఏమన్నా ఖాళీ బాణలు దొరుకుతాయా ఇక్కడ? ఏమన్నాడు? ఖాళీ బాణలు దొరుకుతాయా? ఖాళీ కుండలు దొరుకుతాయా? ప్రియమైన దేవుని పిల్లారా, వాళ్ళు అన్నారు, అవునండి, అన్ని ఖాళీగానే ఉన్నాయి కుండలన్నీ. చెప్పండి, ఉన్న కుండలన్నీ అన్నీ అయిపోయాయి. ఏమున్నాయి? అన్నీ ఖాళీగానే ఉన్నాయి. అయితే యేసయ్య అన్నాడు, మీరు పోయి ఆ ఖాళీ బాణలు తెచ్చి వాటిని అంచుల మటుకు నీళ్లతో నింపండి. చెప్పండి, యేసయ్య ఏం చెప్పాడు? హల్లెలూయా. మనకు కూడా ఈ 2026లో ఏమున్నాయి? చెప్పండి, ఏమున్నాయి? ఖాళీ బాణలు ఉన్నాయి. ఉన్నాయా లేవా మన దగ్గర? బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా అందరికీ? చెప్పండి. మోడీ ముందు రాగానే ప్రతి ఒక్కడికి ఏం పెట్టుకోమన్నాడు? 0 బ్యాలెన్స్ అకౌంట్. ఉన్నోడికి, లేనోడికి, చదువు వచ్చినోడికి, చదువు రానోడికి, దేశంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఏం ఓపెన్ చేయించాడు? బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఎంత వేస్తున్నాడు అందరికీ? ఆయన చెప్పాడు ఒక అమౌంట్, కానీ అకౌంట్ మాత్రం ఓపెన్ చేయించాడు, కానీ ఒక్కడికి పైసా వేయలేదు. మన దేవుడు అలాంటోడు కాదండి. హల్లెలూయా. మన దేవుడు మోడీ కాదు, మన దేవుడు ట్రంప్ కాదు, మన దేవుడు జగన్ కేసీఆర్ కాదు. మన దేవుడు మంచి కాపరి. హల్లెలూయా. ఎవరైనా మంచి కాపరి. ఆయన చెప్పితే ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళందరి దగ్గర ఖాళీ కుండలు ఉన్నాయి, మనందరి దగ్గర బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. ఆమేన్. చెప్పండి, మనందరి దగ్గర ఏమున్నాయి? గట్టిగా చెప్పండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఏమున్నాయి? అందరికి అకౌంట్లు ఉన్నాయి, కానీ అకౌంట్లలో ఏం లేవు. అకౌంట్లలో ఏమీ లేవు. సరే, యేసయ్యకి ఇప్పుడు ఏం కావాలి? ఖాళీ బాణలు కావాలి. ఆ ఖాళీ ఉన్నాయా? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఒకటి కాదు, నా ఇంట్లో 5 మంది ఉన్నాము. ఎన్ని ఉన్నాయి?
5 ఉన్నాయి. ఓ పర్లేదు, తీసురా. హల్లెలూయా. మొత్తం అన్ని ఖాళీ అన్ని తీసుకొచ్చారు. ఆమేన్. అయితే ఈ ఖాళీ వాటిని నీళ్ళతో నింపండి. దేంతో నింపండి? గట్టిగా చెప్పండి. నీ పక్కన వాళ్ళతో చెప్పు, నీళ్ళతో నింపాలంటారా? నీ అనుకోళ్ళతో చెప్పు, నీళ్ళతో నింపాలండి. ఏం నీళ్ళండి? ఏం నీళ్ళు? వాక్యం అనే నీళ్ళు. ఆమేన్. నీళ్ళంటే అర్థం ఏంటి చెప్పండి? వాక్యం. 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 అందరూ చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. ఎంతవరకు నింపండి? అంచుల మట్టుకు పూర్తిగా ఫుల్ నింపేసేయండి. వాక్యం చెప్పండి. నింపేసేయండి. నీళ్లు నింపేసేయండి. వాక్యం నింపేసేయండి. గట్టిగా చెప్పండి. వాక్యం నింపేసేయండి. వాక్యంతో నింపేసేయండి. గట్టిగా చెప్పండి. వాక్యంతో నింపేసేయండి. హల్లెలూయా. వాక్యము నిండిపోయింది. నీళ్లు నిండిపోయాయి. ఇప్పుడు ఈ నీళ్ళని తీసుకొని, ఈ వాక్యం తీసుకొని ఆ విందు ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకెళ్ళారు. వీళ్ళకేం తెలియదండి, వాక్యమే. ఇలా మైండ్, ఇలా ఆలోచన అంత ఇంక అదే దాంట్లో నిమగ్నమై ఉన్నారు. హల్లెలూయా. దావీదు కూడా అదే దాంట్లో నిమగ్నమై ఉన్నాడు. రోజు పాడుకొని స్తుతించి వాక్యాన్ని, దేవుణ్ణి స్తుతించి అదే ధ్యానంలో, అదే మనసులో, అదే తలంపులో, అదే ఊహలో, అదే ఆలోచనలో ఉన్నాడు. ఇంతలో గొల్యాతు ఎదురుపడ్డాడు. ఎవరికి? దావీదు. పోయి ఎవరికి ఎదురయ్యాడు? చెప్పండి గట్టిగా. దావీదుకి ఎదురుపడ్డాడు. ఈయనెట్టున్నాడు? 100 మంది గొల్యాతులనైనా చంపేటట్టున్నాడు ఈయన. ఆమేన్. ఎంతమంది గొల్యాతులు? గట్టి చెప్పండి. 100 మందిని చంపేటట్టున్నాడు ఈయన. కానీ కనపడిన దేవుడు ఒక్కడే. అంత పవర్లో ఉన్నాడండి మనిషి. చూడడానికి మాత్రం చాలా చిన్నగా ఉన్నాడు. అందరూ ఆ సైన్యంలో ఉన్న వాళ్ళు అందరూ అన్నారు, అరే నువ్వెక్కడరా, వాడిని నువ్వెక్కడ చంపుతావురా, నీ వల్ల ఏడవుద్దిరా. అరే కాదురా, వాడు చాలా అలాంటోడు ఇలాంటి. అరే ఆపండిరా మీ గోల, నా సంగతి మీకు అసలు తెలియదు. ఒరే ఈడేదో మన మాట ఇంతట్లేడు, ఎవరికాడ తీసుకోండి, రాజు దగ్గర తీసుకోండి. ఆయన దగ్గర తీసుకుపోతే ఆయన అంటాడు, ఒరే నువ్వు చాలా చిన్న పిల్లోడివిరా, నీ వల్ల కాదురా, మేమే భయపడి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొని రాత్రి నిద్ర లేదు, పగలు కూర్చుంటే సమాధానం లేదు, గలిబిల్లుగా ఉన్నానురా. ఇక రాజుతో ఓపెన్ అయ్యాడు. ఏమయ్యాడంటే, రాజా నువ్వు ఈ ఫిలిష్తీయుని చూసి చాలా భయపడిపోతున్నావు. నాకు ఈడు పెద్ద సమస్య కాదు. నా జీవితంలో ఒకసారి ఎలుగుబంటిని చంపాను, ఒకసారి సింహాన్ని చంపేశాను. నా గొర్రెపిల్లని ఎత్తుకుపోతా ఉంటే మందలోంచి దాని మీదికి తిరగబడి దాని నోరు చీల్చి దేన్ని చంపాను? సింహాన్ని చంపాను. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ పవర్? అంచుల మటుకు నీళ్లతో నిండి ఉన్నాడు, వాక్యముతో నిండి ఉన్నాడు. అందరూ చెప్పండి, అంచుల మటుకు వాక్యముతో నిండి ఉన్నాడు, నీళ్లతో నిండి ఉన్నాడు. హల్లెలూయా. అంచుల మటుకు, గట్టిగా చెప్పండి, అంచుల మటుకు కొట్టేశాడండి గొల్యాతుని. అలాంటి శూరుడుగా, వీరుడుగా, పరాక్రమశాలిగా ఉన్నాడు. ఆ ట్రాక్లో ఉన్నాడండి. ఆ ట్రాక్లో ఉన్నాడు, ఆ నడిపింపులో ఉన్నాడు, ఆ అభిషేకంలో ఉన్నాడు, ఆ మనస్సులో ఉన్నాడు, ఆ దేవుని ఆలోచనలో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2026 ప్రభు నీ జీవితంలో గొప్ప విషయాలు చేయాలనుకుంటున్నాడు, గొప్ప విషయాలు చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన మీతో చెప్పింది మీరు చేయండి. మీరేం చేయొద్దు. ఆయన మీతో ఏం చెప్పాడో
అది చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు చదువుదాం 6వ వచనం నుంచి 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయం 6 నుంచి 8 వరకు చదవండి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వాటితో హల్లెలూయా. అది ఈ తీసుకెళ్ళిన వారికి, నింపిన వారికి తెలుసు అది నీళ్ళని. అక్కడ కూర్చున్న వారికి, ఆ హిందూ ప్రధానికి ఎవరికి తెలియదు. కానీ అది పోసిన తర్వాత ద్రాక్షరసం అయిపోయింది. అవి పోసిన తర్వాత ద్రాక్షరసం అయిపోయింది. నీ హృదయంలో అంచుల మట్టుకు దేవుని వాక్యాన్ని నింపితే దాని తర్వాత జరిగే అద్భుతాలు నీ ఊహకు ఆలోచనలకు మించినవిగా ఉంటాయి. నీ ఊహకు ఆలోచనలకు మించినవిగా ఉంటాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంచుల మట్టుకు నింపుదాం, అంచుల మట్టుకు నింపుదాం. అందుకే సమయం గడపండి. దేవునితో, వాక్యంతో, మందిరంతో సమయం గడపండి. న్యూ ఇయర్ అని ఈ రోజు వచ్చి మళ్ళా నెల తర్వాత, మళ్ళా 2 నెలల తర్వాత, మళ్ళా 3 నెలల తర్వాత నేను దేవుని మందిరానికి వస్తానంటే నీ జీవితంలో అంచుల మట్టుకు నీళ్లు కాదు, ఏడుంటాయి, అడుగున కూడా ఉండవు. ఇప్పుడు నీకు కావాల్సింది దేవునితో సహవాసం. అంతా చెప్పండి, దేవునితో సహవాసం. దావీదు జీవితంలో రహస్యం ఏంటంటే దేవునితో సహవాసం, దేవునితో సమయం గడపడం, క్రమం తప్పకుండా దేవుని మందిరానికి రావడం, క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో, ప్రార్థనలో, వాక్యంలో నిలిచి ఉండడం. ఈ చేస్తూ ఉంటే మనకు ఏం దొరుకుద్దంటే, మన పరలోకపు తండ్రి, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ మన హృదయాల్లో నిండుతూ ఉంటుంది. సహవాసంలో ఆయన ప్రేమ, ఆయన మహిమ, ఆయన శక్తి మనలో నిండుతూ ఉంటుంది. ఆ నిండుతూ ఉన్న దాన్ని మనము ఆస్వాదిస్తూ ఉంటాం. ఏం చేస్తామంట? చెప్పండి, గట్టిగా ఆస్వాదిస్తాం. నిజంగా కనుక నీకు ఈ రుచి తెలిస్తే, ఏ రుచి? దేవుని ప్రేమలో ఉన్న రుచి. మనకు మన మందిరం ఓపెనింగ్ అప్పుడు ఒక కొత్త వంట ఆయన్ని పరిచయం అయ్యాడు. ఆయన మనకు అప్పుడు వంట చేశాడు. ఆ వంట తిన్న తర్వాత ఇక మనోళ్ళు ఎప్పుడు బిర్యానీ అన్నా ఎవరిని పిలవాలి? ఆయన పిలవండి బ్రదర్, ఆయన పిలవండి. మేము అనుకుంటున్నా సరిగ్గా రావట్లేదు, టయానికి రావట్లేదు, చక్కగా ఇది చేయట్లేదు, వదిలేద్దామన్నా అందరూ ఏమంటారు? అయితే చెడగొట్టకుండా ఏం చేస్తాడు? బాగా రుచిగా చేస్తాడు. కాబట్టి మనం ఏం చూసాం దాంట్లో? చెప్పండి, గట్టి చెప్పండి. నువ్వు దేంట్లో రుచి చూడట్లేదు ఇప్పుడు? దేవుని రుచి నీకు తెలియట్లే అసలు. ఈ బిర్యానీలు అసలు పనికిరావు దాని ముందు. ఈ తాగుబోతులకు గనక యేసయ్య యొక్క రుచి తెలిస్తే అసలు ఆడు తాగుడు జోలేపోడు. అర్థమవుతుందా మీకు? తాగుడు పోతునికి ఏ రుచి అంటే ఇష్టం? నీకు 100 పెట్టు, వానికి ముందేం కావాలి? ముందు అది దాగాలి. వానికి ఆ రుచికి బానిస అయిపోయి ఉంటాడు. వాడికి అసలు ఈ రుచి తెలియదు. ఈ రుచి తెలిసినవాడు ఇంకది ఏ రుచికి పోడు, ఆ తాగుడు రుచికి పోడు. నేను చిన్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాను. చిన్నప్పుడు అంటే సండే స్కూల్ మా అమ్మ తీసుకెళ్ళేది, ప్రార్థనకి వెళ్ళేవాడిని. అవన్నీ మామూలుగా కొద్ది రోజుల తర్వాత సహవాసం పోయింది. అమ్మ చనిపోయింది, నాన్నకు ఇష్టం లేదు ప్రార్థన అంటే. ఇట్లా దూరం అయిపోయాను చర్చికి. మళ్ళీ దేవుడు నన్ను వదలలేదు, మళ్ళీ నన్ను కనుగొన్నాడు, నన్ను పట్టుకున్నాడు, మళ్ళీ తీసుకొచ్చాడు. నేను 16-17వ సంవత్సరంలో మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ప్రేమ, ఆ రుచి,
ఆ మాధుర్యము నాకు బాగా అర్థమైపోయింది. ఆ ప్రేమ, ఆ రుచి, మాధుర్యం అర్థమయ్యాక అప్పుడు నేను అనుకున్నాను, రే ఎంత పొరపాటు చేశాను. చాలా సంవత్సరాలు దేవునికి ఏమయ్యాను, దూరం అయ్యాను. అయ్యో ఎంత పొరపాటు అయిపోయింది. ఆ పోయిన సంవత్సరాలు కూడా దేవునితో ఉండింటే ఎంత బాగుండు. పోయిన ఆ సంవత్సరాలు కూడా నేను పోగొట్టుకోకుండా ఆయనలోనే ఉండింటే ఎంత బాగుండు. ఆ రుచి తెలిసిందండి. హల్లెలూయా. రుచి చూసి తెలుసుకో యెహోవా ఉత్తముడని. హల్లెలూయా. ఆయన రుచి. అందరు చెప్పండి, ఆయన రుచి. గట్టిగా ఈ సంవత్సరం ఏం చేయాలి? ఆయన రుచి ఆస్వాదిద్దాం. అందరు చెప్పండి, ఆస్వాదిద్దాం. త్వరగా యెషయా 62వ అధ్యాయం 5వ వచనం. 62వ అధ్యాయం 5వ వచనం. యెషయా 62వ అధ్యాయం 5వ వచనం. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లు దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. హల్లెలూయా. కాబట్టి ఆయన మన పెళ్లి కుమారుడు, మనము ఆయన పెళ్లి కుమార్తెలం. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లు దేవుడు నిన్ను చూసి ఏం చేస్తున్నాడంట? సంతోషించాలి. ఆమేన్. కాబట్టి నువ్వు ఆయన నిన్ను చూసి సంతోషించాలంటే నీవు ఆయనతో సహవాసం. గట్టిగా చెప్పండి, ఆయనతో సహవాసం. గట్టిగా చెప్పండి, ఆయనతో సహవాసం. పెళ్లి కుమారుడితో సహవాసం. అందరు చెప్పండి, పెళ్లి కుమారుడితో సహవాసం, వాక్యముతో సహవాసం, దేవునితో సహవాసం, పరిశుద్ధాత్మునితో సహవాసం. పరమగీతము 1వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. పరమగీతం 1వ అధ్యాయం 2వ వచనం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక, నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురము. హల్లెలూయా. అందరు చెప్పండి, యేసయ్యా నీ ప్రేమ ద్రాక్ష రసము కంటే మధురం. అందరు చెప్పండి, యేసయ్యా నీ ప్రేమ ద్రాక్ష రసము కంటే మధురం. అందరు చెప్పండి, యేసయ్యా నీ ప్రేమ ద్రాక్ష రసము కంటే మధురం. తెలుసా అండి నీకు ఆ టేస్ట్? నీ పక్కన వాళ్ళని అడగండి, నీకు ఆ రుచి తెలుసా? నాకెళ్ళి కదండి, పక్కన వాళ్ళని ఒకసారి అడగండి. కాసింబి, మీ ఆయన్ని అడగమ్మా ఒకసారి. నీకు ఆ రుచి తెలుసా? ఆయన ప్రేమ ద్రాక్షారసము కంటే మధురం. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. దాని ముందు ఏది పనికిరాదండి, ఏది పనికిరాదు. చివరిగా ఎఫెసీ 5వ అధ్యాయము 18 నుంచి 21 వరకు అందరూ చివరిగా ఈ మాట చదువుకొని దేవుణ్ణి మహింపరుద్దాం. చదువుమా. మద్యముతో మత్తులై ఉండకుడి. దేంతో మత్తులు కాకండి. గట్టి చెప్పండి. ఒక్కొక్కరు దేంతో మత్తులై ఉంటారు? అందరూ మద్యం తాగరు కదండి. అందరం తాగుతాం, మద్యం తాగం కదా. ఒకడు ఏం చేస్తాడు? మద్యంతో మత్తుడై ఉంటాడు. ఒకడు సెల్ ఫోన్తో మత్తుడై ఉంటాడు. కాబట్టి ఏ ఫోన్తో? సెల్ ఫోన్తో. ఇంకొకడు తిండితో మత్తుడై ఉంటాడు. ఇంకొకడు డబ్బుతో మత్తుడై ఉంటాడు. డబ్బు ఈరోజు 1000 రూపాయలు వచ్చిందండి. ఎంత వచ్చింది? సరే, హ్యాపీ, పర్లేదు, చాలు అని ప్రశాంతం ఉంటాడా? లేదు, నేను ఈరోజు ఇంకొక 4 గంటలు 5 గంటలు పనిచేస్తే ఇంకెంత వస్తాయి? ఇంకొక 1000 వస్తాయి. ఎన్ని వస్తాయి? ఇంకొక 1000. నువ్వు బాగా పనిచేస్తే ఇంకొక 1000 వస్తాయి. నీకు రెస్ట్ పోద్ది, ప్రార్థన లేదు, విశ్రాంతి లేదు. నువ్వు దాని వెంట పడి నీ ఆరోగ్యం చెడిపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కడికి ఒక్కొక్క దాని మీద మత్తు. చెప్పండి, ప్రేమ. గట్టి చెప్పండి, ప్రేమ. మత్తు.
ఏం మత్తు? డబ్బు మత్తు, ఐహిక విచారం, లోక విచారాలన్నీ ఇలా. ధనం మీద విచారం, ఇలాంటి అనేక రకాలైన తిండి వలనను, ఐహిక విచారం వలనను మీరు మందముగా ఉన్నందున అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అనేక రకాలైన మత్తులో ఉండిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మత్తులోకి వస్తే మీరు మద్యముతో మత్తులై ఉండకుడి, కానీ ఆత్మతో పూర్ణులై ఉండండి. చదవండి. మద్యంలో మత్తులై ఉంటే, డబ్బులో మత్తులై ఉంటే, లోకములో మత్తులై ఉంటే, అమ్మాయి శరీర కోరికల మీద, శరీర ఆశల మీద నువ్వు మత్తుడవై ఉంటే దానిలో ఏముంది? చెప్పండి. దానిలో ఏముంది? గట్టిగా, దుర్వ్యాపారం. యేసయ్య ప్రేమ కాకుండా నువ్వు ఏ ప్రేమ వెంటపడ్డా దానిలో నిన్ను నాశనం చేసే శత్రువు ఉన్నాడు. వాడు నీ బ్రతుకుని ఎంగిలి ఇస్తరాకు వలె నీ బ్రతుకుని విచ్ఛిన్నం చేసి, చిన్న భిన్నం చేసి నిన్ను నాశనం చేస్తాడు. అది డబ్బైనా, అది స్త్రీ అయినా, అది పురుషుడైనా, అది లోకమైనా, లోకములో ఉన్న మరి ఏదైనా సరే, యేసు తప్ప నువ్వు దేన్ని ప్రేమించినా నీ బ్రతుకు నాశనమైపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రేమించాల్సింది, నువ్వు హత్తుకోవాల్సింది యేసుక్రీస్తుని, ఆయన వాక్యాన్ని నువ్వు నింపుకోవాల్సింది. అందుకే ఇక్కడ ఎఫెసీలతో అంటున్నాడు, మద్యముతో మత్తులై ఉండుకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండండి. అందరు చెప్పండి, ఎలా ఉండాలంట? పక్కన వాళ్ళు చెప్పండి, ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మపూర్ణులై ఉండండి. నీ అంచుల మటుకు వాక్యంతో నింపుకో, దేవునితో నింపుకో, ఆత్మపూర్ణులై ఉండండి. తర్వాత ఒకనికొకడు ఏం కావాలంట మనందరికీ? కీర్తనలు. ఒకనికొకడు కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయాల్లో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు హల్లెలూయా. కాబట్టి ఇలాంటి ఆనందంలో ఉండు. అందరు లేచి నిలబడండి.